Hello అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ పార్ట్ 2 వారణాసి. థ్యాంక్ యూ సో మచ్. పార్ట్ 1 కి నేను అనుకున్నంత వ్యూస్ రాకపోయినా ఏదో కొన్ని వచ్చినాయి. సరే, తెలుగు వాళ్ళకైతే షేర్ చేయండి, వాళ్ళైతే మోసపోవద్దు. సెకండ్ డే నన్ను ఒకడు మోసం చేసిండు అనమాట. రుద్రాక్ష విషయంలో అన్ని చెప్తాను. మనకి ఇష్టమైనది ఏదన్నా కాశీలో వదిలేయాలని అంటారు, అట్లా నేను కూడా చేసిన. అది మీకు దేవుడికి తెలిస్తే చాలు. సో సెకండ్ డే ఏంటి అంటే స్పర్శ దర్శనం కోసం 3:30 వరకు వెళ్ళిపోదాం అని చెప్పేసి వచ్చినాం. మాకు తీసుకున్న రూమ్ నియర్ బై, మాకు ఈ సైడ్ నుంచి దగ్గర టెంపుల్. సో అది తీసుకున్నాము. ఇక ఫోన్స్, చెప్పులు అన్ని ఒక దగ్గర పెట్టేయాలి. ఎక్కడైతే పెడతావో ఆడనే పూలు పండ్లు అన్ని కొనుక్కున్నాం అనుకో, వాడు ఫోన్స్ కి చెప్పులకి ఛార్జ్ అయ్యాడు. మోర్ ఓవర్ లిక్విడ్ క్యాష్ ఫుల్ గా క్యారీ చేయండి. ఫోన్ పే అన్ని దగ్గర అలౌడ్ అయితే లేదు. సో అట్లా 3:34 వరకు దర్శనం చేసుకుంటాం. ఫుల్ హ్యాపీనెస్ ఉండే. స్పర్శ దేవుడిని టచ్ చేస్తామని మనం ఒకటి తలిస్తే దేవుడు ఇంకోటి తలుస్తాడు అన్నట్టు అయిపోయింది అనమాట. సరే పోనీ ఏదైనా మనం మంచిగా ఇట్లా చెప్పినా కదా, ఇట్లా ఇస్తాడు అనమాట బుట్టల పాలు, పూలు, పండ్లు అన్ని అక్కడ డిపాజిట్ చేసేసి అవి తీసుకొని లోపల దర్శనంకి వెళ్ళేసి 7:30 వరకు దర్శనం అయిపోయింది. అది కూడా ఎట్లయింది, పైసలు లేటి దర్శనం చేసుకున్నాం. 2% 1000 తీసుకున్నాడు అనమాట. 1500 నుంచి బార్గెన్ చేస్తే 1000 కి వచ్చిండు. దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత కొన్ని పిక్చర్స్, వీడియోస్, ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ పిక్చర్స్, వీడియోస్ అన్ని తీసుకొని ఇంకా ఆకలిస్తుంది. జల్దీ లేసి ఆకలి అవుతుంది కదా ఇక మనకి. అట్లా తిన్నామని చెప్పేసి చూస్తే ఏడు చూడు ఇవే చిన్న చిన్న కచోరీలు అవి ఇవే బ్రేక్ఫాస్ట్ అక్కడ ఫేమస్ అంటారు. ట్రై చేయండి. ఆబ్వియస్లీ మనకైతే నచ్చదు. సో ఇంకా తినేసి అట్లా కొంచెం చాయ్ తాగేసి ఇంకా రూమ్కి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళా బయటకు వచ్చి ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్ళినాం. మా రూమ్ ఎక్కడ అంటే ఈ గల్లీ నుంచి వెళ్ళాలన్నమాట. సో ఇది ఒకటి కొంచెం స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను కుదిరితే డిస్క్రిప్షన్ లో అయితే మెన్షన్ చేస్తాను రూమ్ డీటెయిల్స్. మంచిగా ఉందన్నమాట. పైన ఓనర్స్ ఉంటారు, కింద రూమ్స్ వాళ్ళు ఇట్లా ఏమంటారు ఇచ్చిండు అనమాట రెంట్స్ కి. నీట్ గానే ఉండే, బట్ ఏసీ లేవు, కూలర్లు ఇచ్చింది అనమాట. ఇదే దీని నుంచి కింద 3 రూమ్స్ ఉంటాయి, అవి మేము తీసుకున్నాము. అట్లా ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం బయటకు వచ్చినాము. బయటకు వచ్చి అసిఘాట్కి వెళ్తున్నాం అనమాట. ఐ మీన్ అసిఘాట్ అంటే గంగా హారతి అవుతుంది చూడు, నైట్ చూసినాం, మార్నింగ్ చూడలే కదా అని. ఇంకా ఆడు ఉంటే ఇంకా తిరుగుతూ అంత ఎక్స్ప్లోర్ చేస్తాం అనమాట. ఇట్లా మనకు బాబాజీలు, ఆ గోరాలు అందరూ కనిపిస్తారు. నేను ఇట్లా చూసుకుంటూ పోతే నా పిలిచిందని చెప్పేసి వెళ్ళినాము. మంచిగా బొట్టు పెట్టి కార్డు ఇచ్చిండు. ఆబ్వియస్లీ పైసలు ఇస్తాం కాబట్టి అట్లా కార్డు ఇస్తాడు. అందరికి ప్యారెట్ జాతకం చెప్పి ఈడేందో వింత ఈడ జాతకం మన జాతకం చెప్తుంది చూడు, అట్లుంటది మన దరిద్రం. అట్లా విశాలాక్షి అన్న టెంపుల్ వెళ్దామని చెప్పేసి మ్యాప్ పెట్టుకొని మేమే నడుచుకుంటూ వెళ్తున్నాము. సో అన్ని నియర్ బై ఉంటాయి, కానీ ఆటోస్, రిక్షా వాళ్ళు ఏం చేస్తారంటే దూరం దూరం అని చెప్తారు. బెటర్ యూ గో విత్ మ్యాప్ ఇన్స్ట్రక్షన్స్. సో అస్సిఘాట్కి వచ్చేసి కొంచెం సేపు అక్కడ టైం స్పెండ్ చేసి డిఫరెంట్ పొద్దున మొత్తం పిండ ప్రదానాలు చేస్తారనమాట. నైట్ చాలా తక్కువ, మార్నింగ్ అయితే ఫుల్. అట్లా మనకి డే టైంలో ఎక్కువ ఫారినర్స్ కనిపిస్తారు. వాళ్ళు మన ట్రెడిషన్స్ కి, మన కల్చర్ కి, మన ఎథిక్స్ కి ఎంత వాల్యూ ఇస్తారంటే చూడడానికి మంచిగా అనిపిస్తుంది. మనం అంత ఇయ్యము, అసలు నార్మల్ అనిపిస్తుంది. వాళ్ళు మాత్రం చాలా వాల్యూ ఇస్తారు. లైక్ మంచిగా అనిపిస్తుంది. సో ఈయననే నన్ను మోసం చేసింది. రుద్రాక్ష తీసుకొని 300 అన్నాడు. 10 ముఖాలవి తీసుకున్నా. కవర్ వేసినట్టు వేసి కవర్ కింద కట్ చేసిండు కాక. నేను ఇట్లానే నడుచుకుంటూ పోతే మా చెయ్యిలో ఉత్త కవర్, చినిగిపోయిన కవర్ ఇచ్చింది ఇల్లు అని చెప్పేసి అది రుద్రాక్ష అనేసరికి ఆగా అయిపోయినది. ఇక అయిపోయిన తర్వాత సరే అటు పోయి మళ్ళా వీని కోసం లెంకితే ఉంటాడు ఆయన, లేరు. ఇది అబద్ధం రుద్రాక్ష, ఇది నిజం రుద్రాక్ష, కాయిన్ మీద కాయిన్ మధ్యలో అన్ని పెట్టి సందేశం తీరా అట్లా మోసం చేసిండు. తర్వాత ఇంకా అదే మైండ్ లో పెట్టుకొని ఎందుకులే అని చెప్పేసి సరే ఎట్లయితే అట్లా అనుకొని మేము నెక్స్ట్ ప్రైవేట్ బోట్ మాట్లాడుకున్నాము. 1500. మీరు కూడా ప్రైవేట్ బోట్ మాట్లాడుకునేటట్టు అయితే ఈ నంబర్ కి కాల్ చేయండి. విశాల్ బాయ్ మంచి ఇచ్చిందనమాట మాకు. ఆయన పేరు విశాల్. టీనేజరే, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ అట్లా మంచిగా టైం స్పెండ్ చేపించిండు. ఓపికతో ఉన్నాడు బేసిక్ గా మనిషి. సో అట్లా మేము కొంచెం దూరం తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత మనకాడ కొంచెం ఫ్రెష్ నీళ్లు ఉంటాయి, అక్కడ గంగా స్నానం చేసి ఇట్లా పుష్కరాలలో మనకి ఎట్లా రూమ్స్ ఇట్లా కట్టేసి వదిలేస్తారు అట్లాంటివి ఉంటాయి అన్నమాట. డ్రెస్సింగ్ కి ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. బట్ యూ క్యారీ
కవర్స్ ఆర్ బ్యాగ్స్, ఎందుకంటే పచ్చి బట్టలకి కవర్ లాగే కదా, ఒక బ్యాగ్ తీసుకెళ్ళండి పచ్చి బట్టలు పెట్టుకోవడానికి. సో అట్లా కొంచెం గంగమ్మ ఒడిలా మంచిగా పీస్ఫుల్ గా కొంచెం సేపు ఎంజాయ్ చేసేసి, ఇంకా మన పాపాలు తక్కువ ఉంటాయి అన్ని అడిగేసుకొని అట్లా దేవునికి మళ్ళా మొక్కి, ఇక మనకు వీడియోలు కావాలి కదా, ఒక్క వీడియో కోసం ఎన్ని స్టంట్లు చేసినాము. సో అట్లా గంగమ్మ కూడా దర్శనం ఇచ్చేసి, వాటర్ అయితే తీసుకురావద్దు, మేము ఆల్మోస్ట్ ఒక హాఫ్ బాటిల్ ఫిల్ చేసినాము. ఒక ఆయన కనిపించి అట్లా తీసుకెళ్లొద్దు, ఇది చెడు కూడా వదిలేస్తాం కదా దీంట్లో, సో అట్లా తీసుకెళ్లొద్దు, ఓన్లీ ప్రయాగ్రాజ్ తీసుకెళ్లాలని చెప్పేసి అన్నాడు. అక్కడనే వదిలేసినాం. ఆ పక్కనే మీకు ఇట్లా హార్సెస్ ఉంటాయి అన్నమాట. సో మీకు రైడ్స్ కావాలి అంటే బుక్ చేసుకోండి, 500 300 250 అంటాడు, బార్గెన్ పెట్టండి. తర్వాత లంచ్ మాత్రం బయట అస్సలు చేయకండి, కొంచెం కష్టమైనా సరే నడుచుకుంటూ వెళ్ళి అన్నదానంలోనే తినండి. అన్నం కూర పప్పు స్వీట్ అన్ని పెడతారు. సో కొన్ని దగ్గర ఏంటి అంటే కర్రీ ఓన్లీ వన్స్ వేస్తారు కదా, బట్ ఇక్కడ అన్లిమిటెడ్ అనమాట. ఆలు ఫ్రై ఉంటది, సూపర్ ఉంటది అసలు ఆలు ఫ్రై. ఇది తినేసిన తర్వాత కొంచెం సేపు రూమ్ లో రెస్ట్ తీసుకొని మళ్ళీ మేము విశాలాక్షి అమ్మ శక్తి పీఠంకి వెళ్ళినాం. అక్కడ నుంచి నియర్ బై నువ్వు ఎంత నడుస్తే మీకు అన్ని గల్లీలు తెలుస్తాయి. సో బ్లైండ్ గా రిక్షాకి అట్లా డబ్బులు అయితే వేస్ట్ చేసుకోకండి. ముసలోళ్ళు వెళ్ళడం కంటే ఎంగ్ ఉన్నప్పుడు వెళ్ళి అన్ని కవర్ చేయండి. అప్పుడు పోతామో దేవుడికే తెలుసు. అమ్మవారి దర్శనం కూడా పీస్ఫుల్ అవుతుంది. మాకైతే అసలు క్రౌడ్ లేకుండే దర్శనం అప్పుడు. మళ్ళీ ఈవినింగ్ గంగా ఘాట్కి వచ్చినాం, ఐ మీన్ అస్సీ ఘాట్కి వచ్చినాము. ఈయన ఫేమస్ అయిండు కదా ప్రయాగ్రాజ్ లా, ఆయన అనిపించింది అనమాట. మంచి కూర్చొని మాట్లాడిండు, బొట్టు పెట్టిండు, రుద్రాక్ష కూడా ఇచ్చిండు. సో మీరు ఎవరైనా ప్లాన్ చేసుకుంటే ఈయన ఈవినింగ్ టైమ్స్ లో ఉంటాడు. ఆ ఋషిని కలిసి బ్లెస్సింగ్స్ తీసుకోండి. ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.